వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కశ్యప ప్రజాపతి అదితికి పయోవ్రత విధానాన్ని చక్కగా చెప్పారు. పతి ఆదేశించిన విధంగానే నియమనిష్టలతో ఆ తల్లి పయోవ్రతాన్ని ఆచరించింది. అదితి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి, నా అంశతో నేనే నీకు పుత్రునిగా జన్మిస్తాను. ప్రస్తుతం అసురులు వారి గురువైనటువంటి భృగువంశీయుల చేత బాగా వృద్ధిని పొంది ఉన్నారు. ఈ సమయంలో వారిని ఏమీ చెయ్యలేము, దీనికి తగిన ఉపాయాన్ని నేను ఆలోచిస్తాను, నేను నీ కుమారునిగా జన్మిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను అని మాట ఇచ్చారు. అలాగే అదితి, నీవు చక్కగా నీ భర్తని సేవించు, మనస్సులో నా స్వరూపాన్ని ఎల్లప్పుడూ నిష్ఠతో తలుచుకో, నీకు మంచి జరుగుతుంది అని ఆదేశించి ఆయన అంతర్ధానమైపోయారు. ఆ తరువాత ఉపాధావత్ పతిం భక్త్యా పరయా కృత్యవత్ సవై సమాధియోగేన కశ్యపస్తద బుధ్యత. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే భక్తి శ్రద్ధలతో అదితి భర్త అయినటువంటి కశ్యపుణ్ణి సేవించింది. తన కోరిక నెరవేరినట్లే అని భావన చేసింది. ఎంతో భక్తి శ్రద్ధలతో పతిని సేవించింది. కశ్యప ప్రజాపతి కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు తన తపశ్శక్తిలో లీనమయ్యిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. ప్రవిష్టమాత్మని హరేః అంశం హ్యవితధేక్షణః సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం. తనలో లీనమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సును గమనించినటువంటి ఆ కశ్యప ప్రజాపతి కూడా త్రికాలములు తెలిసినటువంటి వారు మహర్షులు కాబట్టి వ్యర్థము కాని దర్శనము కలిగిన వారు. అవితధే క్షణ భూత భవిష్యద్వర్తమానములను కరతలామలకంగా దర్శింపగలిగినటువంటి గొప్ప ప్రజాపతి కశ్యప ప్రజాపతి, మరీచి కుమారుడైన అటువంటి ప్రజాపతి సోదిత్యాం వీర్యమాధత్త తపసా చిరసంభృతం. తపశ్శక్తితో చాలా కాలము తనలో ఉన్నటువంటి తేజస్సునంతటినీ, ఆ తపశ్శక్తిని శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో నిండినటువంటి తన తపశ్శక్తిని అదితి యందు ప్రవేశింపజేశారు కశ్యప ప్రజాపతి. సమాహితమనారాజన్ దారుణ్యగ్నిం యథానిలః. ఒక కట్టెయందు వాయువు ఏ విధంగానైతే అగ్నిని ఉంచుతాడో, అగ్నిని ప్రజ్వలింపజేస్తాడో, అదేవిధంగా కశ్యప ప్రజాపతి కూడా ఆ శ్రీ మహావిష్ణువుతో నిండినటువంటి తన తపశ్శక్తిని అదితి యందు ఉంచారు. అదితేర్ధిష్ఠితం గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః. ఈ విషయం అదితి ఆ శ్రీ మహావిష్ణువుని తన గర్భమునందు ధరించి ఉన్నది, పుత్రునిగా పొందబోతోందన్న విషయాన్ని బ్రహ్మగారు తెలుసుకున్నారు. సనాతనం భగవంతం అదితే గర్భం ధిష్ఠితం విజ్ఞాయ. పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అదితి యొక్క గర్భమునందు ప్రవేశించి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుని హిరణ్యగర్భ బ్రహ్మగారు గుహ్యనామభిః సమీడే, ఆ పరమాత్మ వైభవాన్ని తెలియజేసేటువంటి, ఆ పరమాత్మ శక్తిని నిరూపించేటువంటి చక్కని రహస్యములతో కూడిన దివ్యమైన నామములతో ఆ పరమాత్మని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు బ్రహ్మగారు. బ్రహ్మోవాచ జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. పరమాత్మ నీకు జయమగుగాక అని జయశబ్దంతో ప్రారంభిస్తున్నారు బ్రహ్మగారు.
ఆ పరమాత్మకు జయమగుగాక అంటే లోకములన్నీ సుభిక్షములైనట్టే. ఉరుగాయ భగవన్, గొప్ప పరాక్రమం కలిగినటువంటి ఓ స్వామి నీకు నమస్కారము. నీ పాదములతో సమస్తమైన విశ్వాన్ని వ్యాపించగలిగినటువంటి సమర్థత కలిగిన ఓ పరమాత్మ నీకు నమస్కారము. దివ్యమైన స్వరూపం కలిగినటువంటి స్వామి నీకు నమస్కారము. నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. వేదస్వరూపుడవైనటువంటి ఓ స్వామి నీకు నమస్కారము. వేదములను నిరంతరము అధ్యయనం చేసేటువంటి ఆ తపోనిష్ఠా గరిష్ఠులైనటువంటి బ్రహ్మతత్వ జ్ఞానుల యందు నిలిచి ఉండేటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం. సత్వరజస్తమోగుణ స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారము. ఆ త్రిగుణములతో నిరంతరము ఈ జగత్తుని నడిపించేటువంటి ఓ పరమాత్మ నమో నమః, నీకు నమస్కారము జయమగుగాక అని స్తుతిస్తున్నారు. నమస్తే పృశ్నిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపృష్ఠాయ సిపివిష్ఠాయ విష్ణవే. పృశ్నిగర్భాయ, గతంలో కూడా నువ్వు అనేక రకాలైనటువంటి అవతారాలు ధరించి లోకాన్ని రక్షించావయ్యా ఓ శ్రీ మహావిష్ణు. పూర్వం నీవు పృశ్నిగర్భుడు అనేటువంటి పేరుతో జన్మించావు. ఎవరికి? ఈ అదితి కశ్యపులే నీవు పృశ్నిగర్భుడిగా జన్మించినప్పుడు వారు వేరే పేర్లతో వేరే జన్మలో ఉన్నారు. అప్పుడు వారి పేర్లేమిటి? పృశ్ని సుతపుడు అనే దంపతులుగా ఉన్నటువంటి ఈ అదితి కశ్యపులకే గతమునందు నీవు పృశ్నిగర్భుడనే పేరుతో జన్మించావు. అట్టి నువ్వు ఈనాడు ఈ అదితి కశ్యపులకు మరల జన్మించబోతూ ఉన్నావు కుమారునిగా అని బ్రహ్మగారు స్తోత్రం చేస్తూ, పృశ్నిగర్భాయ, పృశ్నిగర్భుడనే పేరుతో గతంలో జన్మించిన ఓ స్వామి నీకు నమస్కారం. వేదగర్భాయ వేధసే, వేదముల యందు వర్ణింపబడేటువంటి దివ్యస్వరూపం నువ్వే. వేదములన్నింటికీ వాటి ప్రకాశమునకు కారణభూతుడవైన వాడవు నీవే. వేధసే, సృష్టికర్తవు కూడా నీవే అయి ఉన్నావు. త్రినాభాయ, లోకములన్నీ కూడా నీ నాభియందే ఉన్నాయి. నీ ఉదరంలోనే ఈ భువనాలు, త్రిభువనాలన్నీ కూడా నీ నాభియందే ఉన్నాయి. ఆ జగములను చక్కగా నీ ఉదరంలో రక్షించేటువంటి ఓ పరమాత్మ. త్రిపృష్ఠాయ, లోకానాం ఉపరిస్థితాయ, అంటే లోకములను అతిక్రమించి ఉండేటువంటి దివ్యస్వరూపం కలిగిన ఓ స్వామి నీకు నమస్కారం. సిపివిష్టాయ, సాక్షాత్తు యజ్ఞస్వరూపుడవైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము. యజ్ఞో వై విష్ణు అని వర్ణించినట్లుగా ఆ యజ్ఞస్వరూపుడవు నీవే ఉన్నావు. అలాగే సమస్తమైన ప్రాణులలోనూ నిలిచి ఉన్నటువంటి వాడవు నీవే. సిపివిష్టాయ విష్ణవే, సర్వాంతర్యామివైనటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారము అని అనేక రకాలుగా ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ, త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు కాలో భవానాక్షిపతీశ విశ్వం శ్రోతో యథాంతః పతితం గభీరం. ఈ జగత్తుకి ఆది మధ్య అంతమనబడేటువంటి సృష్టి స్థితి లయములను ఏర్పాటు చేసేటువంటి వాడవు నీవే. అనంతశక్తిం పురుషం, అచింత్యమైన ఊహింపనలవిగా అన్నటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడవు నీవే అని మహాపురుషులందరూ వర్ణిస్తూ ఉంటారు, వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. కాలో భవానాక్షిపతీశ విశ్వం, కాలస్వరూపుడవై ఈ విశ్వాన్నంతటినీ కూడా నీవే నడిపిస్తూ ఉంటావు. ఎలాగా అంటే శ్రోతో యథాంతః పతితం గభీరం, గంభీరమైనటువంటి ప్రవాహంలో గడ్డి పొరకలు అలాగే కర్ర ముక్కలు ఏవైతే పడుతూ ఉంటాయో అవన్నీ కూడా సుడిగుండంలో అలా ఇలా గలగలా తిరుగుతూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సుడిగుండం ఎటైతే తిరుగుతుందో అటే అవి కూడా తిరుగుతూ ఉంటాయి. అలాగే కాలమనేటువంటి నీ స్వరూపంతో ఈ జగత్తునంతటినీ కూడా ఆ సుడిగుండంలో పడినటువంటి వస్తువుల్ని తిప్పినట్టుగా కాలస్వరూపుడవై
ఈ జగత్తుని తిప్పుతూ ఉంటావు నువ్వు. కాలో భవాన్ ఆక్షిపతీశ విశ్వం అంటే సాక్షాత్తు కాలస్వరూపుడవైన పరబ్రహ్మవు నీవే అని వర్ణిస్తున్నారు. త్వం వై ప్రజానాం స్థిరజంగమానాం ప్రజాపతీనామసి సంభవిష్ణు దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. ప్రజాపతులందరికీ కారణభూతుడవు నీవే. సృష్టికర్త అయిన బ్రహ్మకే నీవు సృష్టికర్తవు. ఆ బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి ప్రజాపతులకు ఆధారభూతుడవు నీవే. స్థావర జంగమాత్మకమైన ఈ లోకమునంతటికీ అధిపతివి నీవే. అలాగే సమస్త జీవరాశుల యందు ఉన్నవాడవు నీవే, వారికి ఆధారము నీవే. దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం పరాయణం నౌరివ మజ్జతోప్సు. సముద్ర మధ్యంలో మునిగిపోతున్నటువంటి వారికి నావ ఏ రకంగా ఆధారమవుతుందో అదేవిధంగా తమ తమ అధికారముల నుండి పతనమైపోయినటువంటి దేవతలందరికీ నీవే నడి సముద్రంలో నావలాగా ఆధారభూతుడవై వారి పదవులన్నీ ఇప్పించేటువంటి దివ్య శక్తి కలిగినటువంటి వాడవు నీవే అని బ్రహ్మగారు జరగబోయే వృత్తాంతాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నారు. దివౌకసాం దేవ దివశ్చ్యుతానాం. స్వర్గం నుంచి తమ తమ స్థానాలు కోల్పోయి మారువేషాలతో పారిపోయినటువంటి దేవతల యొక్క అధికారములను తిరిగి ఇప్పించేటువంటి వాడవు నీవే అని ఈ రకంగా ఆ శ్రీ మహావిష్ణువును, అదితి గర్భమునందున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఎంతో అద్భుతంగా వర్ణించారు బ్రహ్మగారు. ఇక్కడితో 17వ అధ్యాయం పరిపూర్ణమైపోయింది. అష్టమ స్కంధంలో 18వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ ఇత్థం విరించస్తుత కర్మ వీర్యః ప్రాదుర్బభూవామృత భూరదిత్యాం చతుర్భుజ శంఖ గదాబ్జ చక్రః పిశంగవాసానలినాయతే క్షణః. ఈ విధంగా బ్రహ్మగారి చేత స్తుతింపబడినటువంటి పరమాత్ముడు. ఎలాంటి పరమాత్ముడు అంటే కర్మవీర్య. ఆ బ్రహ్మగారు వర్ణించినటువంటి వర్ణనలో ఎంత అద్భుతాలు ఉన్నాయో అటువంటి విలక్షణమైన విచిత్రమైన కర్మలను ఆచరించేటువంటి అప్రతిహతమైన చక్కని పరాక్రమం కలిగిన ఆ భగవానుడు ప్రాదుర్బభూవా, ఆ అదితి గర్భం నుంచి ఉద్భవించాడు. అమృతభూరదిత్యాం. ఎవరాయన అంటే అమృతభూ, సాక్షాత్తు మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం కలిగిన పరమాత్ముడు అదితి యందు ఉద్భవించాడు. ఎలా ఉన్నాడు ఆయన ఉద్భవించినప్పుడు అంటే చతుర్భుజ శంఖ గదాబ్జ చక్రః పిశంగవాసానలినాయతే క్షణః. 4 భుజములతో ఉన్నాడు. శంఖము, చక్రము, పద్మము, గద ఇవన్నీ ధరించి ఉన్నాడు. ఆయుధాలు, పద్మము ధరించి ఉన్నాడు. పిశంగవాసాహ, పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. పీతాంబరుడై ఉన్నాడు. నలినాయతే క్షణః, పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉన్నాడు. అంటే ఆయన ఉద్భవిస్తూనే అవతరిస్తూనే నేనే పరమాత్మను అని స్పష్టంగా అందరికీ తెలియజేసే విధంగా, అందరూ ఏ విధంగా కీర్తిస్తూ ఉంటారో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువును అదే రూపంతో ఆ స్వామి అవతరించాడు. చక్కగా 4 భుజములతో శంఖము, చక్రము, గద, పద్మము ఇటువంటి ఆయుధాలన్నీ ధరించి చక్కగా ఉద్భవించాడు. శ్యామావదాతో ఝషరాజ కుండలత్విషోల్ల సచ్ఛ్రీ వదనాంబుజ పుమాన్. చాలా అందంగా వర్ణిస్తున్నారు. శ్యామావదాత, నిర్మలమైన స్వరూపం, శ్యామవర్ణంలో ఉన్నాడు అంటే నల్లని వర్ణంతో ఉన్నాడు. ఝషరాజ కుండల త్విష, మకర కుండలాలు ఉన్నాయి కర్ణములకు, వాటి యొక్క కాంతితో ఉల్లసచ్ఛ్రీ వదనాంబుజ, ప్రకాశించేటువంటి పద్మము వంటి ముఖము కలిగిన వాడు. ఆ చెవులకు ఉండేటువంటి కుండలాలతో ఆ స్వామి యొక్క ముఖార విందం వెలిగిపోతూ ఉన్నది. పుమాన్, పురుషోత్తముడైనటువంటి జగన్నాథుడు. శ్రీవత్సవక్షాః, శ్రీవత్సం అనేటువంటి చక్కని చిహ్నము హృదయమునందు కలిగినటువంటి వాడు. వలయాంగదోల్లసత్కిరీట కాంచీ గుణచారు నూపుర, అలాగే బాహువులకు చక్కగా కంకణాలు ఉన్నాయి, కేయూరములు ఉన్నాయి.
కిరీటమును ధరించి ఉన్నాడు. బంగారుమయమైన స్వర్ణ ఖచ్చితమైన చక్కని మణులు పొదిగినటువంటి స్వర్ణ కిరీటము, బంగారు మొలతాడు, అలాగే అందమైనటువంటి కాలి అందెలు, వీటన్నిటితో నేనెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అని తెలియజేస్తూ ఆ విష్ణువు యొక్క స్వరూపమే అవతరించింది. మధువ్రతవ్రాత విఘుష్టయాస్వయ విరాజిత శ్రీవనమాలయా హరి ప్రజాపతేర్వేష్మతమస్వరోచిషా వినాశయన్ కంఠ నివిష్ట కౌస్తుభ. ఆ శ్రీ మహావిష్ణువు కంఠసీమలో వనమాల ఉన్నది. ఆ వనమాలలో ఉన్నటువంటి ఆ చక్కని సువాసనకు ఆకర్షింపబడి చిగురుటాకులపై ఆశతో మధువ్రాత తుమ్మెదల యొక్క గుంపంతా కూడా అక్కడికి వచ్చేసింది. అవన్నీ ఆ మాల చుట్టూ ఝంకారం చేసుకుంటూ సంచరిస్తూ ఉన్నాయి. అలాంటి శ్రీ వనమాలయ, లక్ష్మీ శోభతో వెలిగిపోయేటువంటి వనమాలను కంఠసీమనందు అలంకరించుకుని ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ప్రజాపతేర్వేష్మతమః, ప్రజాపతి అయినటువంటి కశ్యపుని యొక్క ఇంటిలో ఉన్న అంధకారమంతా తొలగిపోయే విధంగా స్వరోచిషా వినాశయన్, తన యొక్క కాంతితోనే నశింపజేస్తూ, ఇంకా ఆయన మెడలో దివ్యమైనటువంటి కంఠనివిష్ట కౌస్తుభ, ఆ కంఠమునందు కౌస్తుభం అనేటువంటి మణి కూడా ప్రకాశిస్తోంది. ఆయన కంఠమునందు అలంకరించుకున్నటువంటి వనమాల, ఆ వనమాలంలో ఉన్న చక్కని సుగంధానికి చిగురుటాకులకు ఝంకారం చేస్తూ తుమ్మెదలన్నీ వచ్చి ఉన్నాయి. అంత అందమైనటువంటి వనమాల, అలాగే ఆ కశ్యప ప్రజాపతి ఇంటిలో ఉన్నటువంటి అంధకారం పోయేటువంటి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన కంఠంలో కౌస్తుభం అనేటువంటి మణి కూడా ప్రకాశిస్తోంది. అంత దివ్య స్వరూపంతో అవతరించాడు స్వామి. దిశ ప్రసేదు సలిలాశయాస్తదా ప్రజా ప్రహృష్టా ఋతవో గుణాన్వితా ద్యౌరంతరిక్షం క్షితిరగ్నిజిహ్వా గావో ద్విజా సంజహృషు నగాశ్చ. ఆ స్వామి అవతరిస్తే ప్రకృతి పులకించిపోయింది. దిశ ప్రసేదు, దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఎక్కడా ఏ విధమైనటువంటి అలజడి లేదు. సలిలాశయాస్తద, అలాగే సరస్సులు, చెరువులు, నీటికి స్థానభూతములైన ప్రదేశాలన్నీ కూడా నిర్మలంగా అయిపోయినాయి, ఎక్కడా రజస్సు కూడా కనిపించటం లేదు. ప్రజా ప్రహృష్టా, ప్రజలందరూ ఆనందించారు. ప్రజలంటే లోకులు, అలాగే సమస్తమైన ప్రజాపతులు, అలాగే దేవతలు ఇత్యాదులంతా ఆనందించారు. అరతవో గుణాన్విత, ఋతువులు ఏవైతే ఉన్నాయో అవి వాటి వాటి గుణములను ఇనువడింపజేస్తూ ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయా ఋతువుల్లో వికసించేటువంటి ఆ పుష్పాల యొక్క కాంతి కానీ, ఫలముల సమృద్ధి కానీ, ఈ సంపద అంతా ద్విగుణీకృతమై ప్రకృతి అంతా అందంగా తయారైంది, ప్రశాంతంగా ఉంది. ద్యౌరంతరిక్షం, స్వర్గము, ఆకాశము, క్షితి భూమి, అగ్నిజిహ్వాహ దేవతలు, గావహ గోవులు, ద్విజాహ బ్రాహ్మణోత్తములు తపస్సంపన్నులైన వాళ్ళు, నగాశ్చ పర్వతాలు, వీళ్ళందరూ సంజహృషు ఆనందించారు. సంజహృషు ఆనందించారు అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తమైన జగత్తు ఆనందిస్తూ ఉన్నది, ప్రశాంతంగా ఉంది, ఎక్కడా ఏ విధమైనటువంటి కల్మషం కనిపించటం లేదు, స్వచ్ఛంగా ఉంది సమస్తమైన విశ్వము. రవి మధ్యాహ్నమునన్ చెరింపగ్రహ తారా చంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణన్ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యం వ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఎంతో అందంగా పోతనవారు పద్యరూపంలో ఆ స్వామి ఆవిర్భావ సమయాన్ని గురించి వర్ణించి చెప్పారు. సాక్షాత్తు సూర్యభగవానుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. అభిజిల్లగ్నము అనేటువంటి సమయంలో, అభిజిన్ ముహూర్తంలో, శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తేభిజితి ప్రభు సర్వే నక్షత్రతారాద్యాః చక్రుస్తజ్జన్మ దక్షిణం. చంద్రుడు శ్రవణంలో ప్రవేశించి ఉండగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు
అభిజిన్ ముహూర్తంలో నక్షత్రాలు గ్రహాలు అన్నీ ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ శ్రీ వామనమూర్తి అవతరించారు. సర్వే నక్షత్ర తారాద్యాః చక్రుస్తజ్జన్మ దక్షిణం. అంతా ప్రశాంతంగా ఉన్న సందర్భంలో, గ్రహాలన్నీ అనుకూలమైన స్థితిలో ఉన్న సందర్భంలో, అభిజిన్ ముహూర్తంలో భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామనావతారము అని వ్యాసుల వారు మనకి తెలియజేస్తున్నారు. ద్వాదశ్యాం సవితా తిష్టతు మధ్యం దినగతో నృప విజయా నామ సా ప్రోక్త యస్యాం జన్మ విదుర్హరే. ద్వాదశి నాడు ఏ సమయంలో అంటే సవిత అతిష్టతు మధ్యం దినగత, సూర్యభగవానుడు ఆకాశానికి మధ్యలో ప్రచండంగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు స్వామివారు అవతరించారు. కాబట్టి ఆ ద్వాదశిని ఏమంటారు? ఆ భాద్రపద శుద్ధ ద్వాదశిని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు. ఏమిటా పేరంటే విజయ, విజయాన్ని ఇచ్చేటువంటి ద్వాదశి. విజయానామ సాప్రోక్త యస్యాం జన్మ విదుర్హరే. ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించాడో ఆ భాద్రపద శుద్ధ ద్వాదశిని విజయ అనే పేరుతో పిలుస్తారు. ఎందువల్లంటే ఆ పరమాత్ముని ఆవిర్భావమే అందరి విజయానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనం. కాబట్టి శంఖ దుందుభయో నేదు మృదంగపణవానకాః చిత్రవాదిత్ర తూర్యాణం నిర్ఘోషస్తుములో భవత్. ఇంకా దేవతల ఆనందానికి అవధులు లేవు. శంఖాలు దుందుబులు మ్రోగాయి, అలాగే మద్దెలలు తప్పెట్లు ఇత్యాది మంగళప్రదమైన వాద్య విశేషాలన్నింటినీ కూడా మ్రోగిస్తున్నారు. చిత్రవాదిత్ర తూర్యాణం నిర్ఘోష, ఢక్కలు మ్రోగుతూ ఉన్నాయి. అలాగే అందమైనటువంటి చక్కని బూరాల్లాంటి వాద్య విశేషాలను కూడా చక్కగా మ్రోగిస్తూ ఉన్నారు. ఆ శబ్దం దిక్కులన్నింటా వ్యాపించి ఉంది. ప్రీతాశ్చాప్సరసో నృత్యన్ గంధర్వ ప్రవరాజగు తుష్టువుర్మునయో దేవాః మనవః పితరోగ్నయః. అప్సరసలు ఎంతో ఆనందంతో హాయిగా నాట్యం చేస్తూ ఉన్నారు. గంధర్వ ప్రముఖులంతా గానం చేస్తున్నారు. మునులందరూ సంతోషించారు, దేవతలు కూడా ఆనందించారు. మనువులు, పితృదేవతలు, అలాగే అగ్నులు వీళ్ళందరూ ఆ పరమాత్మ ఉద్భవించినటువంటి సందర్భంలో అమితమైనటువంటి ఆనందాన్ని పొందారు. సిద్ధ విద్యాధరగణాః సకిం పురుష కిన్నరాః చారణా యక్షరక్షాంసి సుపర్ణా భుజగోత్తమాః. ఇంకా దేవతల్లో ఉన్నటువంటి భేదాలు అంటే దేవతల్లో ఉన్న విభాగాలు ఎవరు వాళ్ళు అంటే సిద్ధులు, విద్యాధరులు ఇత్యాది గణాలు కానీ, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షరక్షస్సులు, సుపర్ణులు. అలాగే సుపర్ణులు అంటే గరుత్మంతునికి సంబంధించినటువంటి రూపం కలిగిన వారందరూ, భుజగోత్తమాః సర్పశ్రేష్ఠులు, వీళ్ళందరూ కూడా ఆనందించారు. దేవతలకు మంచి సమయం ఆసన్నమైందని. గాయంతః అతి ప్రశంసంతః నృత్యంతో విబుధానుగాః ఆదిత్యా ఆశ్రమపదం కుసుమై సమవాకిరన్. వాళ్ళందరూ దేవతలందరూ పాటలు పాడుతూ ఆ స్వామి వైభవాన్ని ప్రశంసిస్తూ నాట్యం చేస్తూ అదితి యొక్క ఆశ్రమాన్ని పుష్పాలతో వర్షించి పవిత్రం పునీతం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూచినా ఆ అదితి కశ్యపుల యొక్క ఆశ్రమం అంతా పుష్పవృష్టితో నిండిపోయింది. దృష్ట్వాదితిస్తం నిజగర్భ సంభవం పరం పుమాంసం ముదమాప విస్మిత గృహీత దేహం నిజయోగ మాయయా ప్రజాపతిశ్చాహ జయేతి విస్మిత. ఆ వామనమూర్తి రూపాన్ని ధరించటానికి ముందు ఆ శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు విష్ణుస్వరూపంలోనే అవతరించాడు కదా. ఆ విష్ణువుని చూచి దృష్ట్వా అదితిస్తం, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే తనకు కుమారునిగా జన్మించాడన్నటువంటి ఆనందాన్ని ఆవిడ పొందుతూ ఉంది. నిజగర్భ సంభవం, తన ఉదరం నుంచి ఆ పరమాత్ముడు ఉద్భవించాడని, ముదమాప విస్మిత, ఎంతో సంతోషాన్ని పొంది ఆశ్చర్యానికి లోనవుతూ ఉంది. గృహీత దేహం నిజయోగ మాయయ ప్రజాపతిశ్చాహ జయేతి విస్మిత.
అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, సగుణస్వరూపుడు నిర్గుణస్వరూపుడు అయిన పరమాత్మ, అన్ని ప్రాణుల్లోనూ దేహాల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ ఇప్పుడు తాను లీలా విశేషంతో ఒక రూపంతో తమకు తనయునిగా ఆవిర్భవించటం అనేది ప్రజాపతి అయిన కశ్యపునికి కూడా ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఇచ్చింది. గృహీత దేహం నిజయోగమాయయ, తన యోగమాయతో ఆ పరమాత్ముడు మాయా విలాసంతో ఒక రూపాన్ని ధరించి తమకు కుమారునిగా జన్మించేటప్పటికీ ఆ ప్రజాపతి ఆనందించి జయ జయ మహావిష్ణు నారాయణ అని జయ జయధ్వానాలు పలుకుతూ ఆ శ్రీ మహావిష్ణువు లీలా విశేషానికి అచ్చరు పొందుతూ ఉన్నారు కశ్యప ప్రజాపతి కూడా. ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు ఉద్భవించారు అదితి కశ్యపులకు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.